బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నంద్యాల జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అయితే సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి ఏరాసి ప్రతాప్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరులో పర్యటించడంతో వివాదం మొదలైంది అక్కడ. సో ఆ వివాదానికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విజువల్స్. సో మాజీ మంత్రి టీడీపీ నేత ఏరాసి ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చ జరిగింది అక్కడ. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీలో ఉన్న వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాము. అదుపు చేయడానికి అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మోహరించారు అదుపు చేయడానికి. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అలాగే అనుచరులు ఇతర టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న ఏరాసుపై దాడికి యత్నించారు. ఆయన అనుచరులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి అద్దాలు పగలగొట్టారు. అలాగే ఆయనపై కూడా దాడి చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చాలా క్లియర్ గా చూస్తూ ఉన్నాము. రాజశేఖర రెడ్డి అనుచరులు చూడండి, అక్కడ విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఏది కనిపిస్తే అది పట్టుకుని దాడి చేయడానికి వస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎంత అదుపు చేసినా వాళ్ళ వల్ల కూడా కాని పరిస్థితి మనం చూస్తున్నాము. 3 రోజుల నుంచి ఆత్మకూరులో వికలాంగులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. శుక్రవారం నంద్యాల ఎంపీ ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే ముందుగా వచ్చి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తమకు సమాచారం లేకుండా ఎలా పాల్గొంటారు అని చెప్పి స్థానిక టీడీపీ కార్యకర్తలు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అక్కడే అసలు గొడవ అంతా మొదలైంది. ఎంపీగా ఎక్కడైనా పాల్గొంటారని శబరి చెప్పారు. ఆ తర్వాత ఎంపీ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్లారు కూడా ఆయన. అయితే ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా ఎంపీకి అనుకూలంగా ఉన్నారని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ దాడి మొత్తంలో కూడా ఏరాసు ప్రతాప్ రెడ్డికి గాయాలయ్యాయి. మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాడి కూడా ఎంత ఆపినా కూడా కొంచెం కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా ఉన్నారు అక్కడ, అలాగే అనుచరులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విడదీస్తున్న పరిస్థితి. బట్ అక్కడ ఏది దొరికితే అది పట్టుకుని రాజశేఖర రెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. సో ఏరాసు ఇంట్లో ఉన్న ఒక ఛానల్ విలేకరిపై కూడా దాడికి యత్నించారు. అతను కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది మనకి. సో చూస్తున్నాము దానికి సంబంధించిన విజువల్స్. విలేకరి ఫోటోలు వీడియో తీస్తూ ఉండగా ఈ జరిగిన ఘటన అంతా కూడా ఆ ఫోన్ పగలగొట్టేశారు ఆ విలేకరిది. దీంతో ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. రెండు వర్గాలని పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టడం జరిగింది.